హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోస్ చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఈ సంక్రాంతి పండుగ ఎంతో ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒక 4 శుభార్తను అయితే తీసుకువచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఆ శుభార్తలు ఏంటో మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభార్తను అయితే తీసుకువచ్చింది. వారందరికీ కూడా పండుగను ఎంతో ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. మరి రేషన్ కార్డులో ఏమేమి ఇస్తారు, రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు అనే విషయాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ దృష్టిలో ఉంచుకొని రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ప్రత్యేక కానుకలను అయితే అందిస్తుంది. ఈ పండుగ సందర్భంగా ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 6 రకాల సరుకులను పంపిణీ చేయబోతుంది. ఈ సరుకులు చూసుకున్నట్టయితే కనుక కేజీ బెల్లం, కేజీ గోధుమ పిండి, కేజీ పచ్చిశనగపప్పు, 1 లీటర్ నూనె, 1 కేజీ చక్కెర, దీంతోపాటు బియ్యం, నెయ్యి కూడా 1000 ఇవ్వబోతుంది. ప్రతి రేషన్ కార్డుదారులకు ప్రతి కుటుంబానికి 1000 రూపాయల నగదు కూడా ఇవ్వబోతుంది. దీంతోపాటు అర్హులైన ప్రతి మహిళకు కూడా 2 చీరలు అందజేస్తారు. వివిధ రంగులు గల చీరలను రేషన్ కార్డు దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. సంక్రాంతికి ముందుగా జనవరి మొదటి వారంలో ఈ డబ్బులను పంపిణీ చేయడం జరుగుతుంది. చీరలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాన్ని పేద కుటుంబాలకు పండుగ ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. భారతదేశంలోని అతి ముఖ్యమైన పండుగలు ఈ సంక్రాంతి పండుగ ప్రత్యేక అనంతరం జరుపుకునే పండుగ. ఈ పండుగ ప్రాధాన్యత కలిగి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతిని 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా చేసుకుంటారు. మరి ప్రతి పేదవాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో సంక్రాంతి కానుక చంద్రన్న కానుకను తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందించడానికి చంద్రన్న పథకాన్ని పునరుద్ధరించడానికి సిద్ధమైంది. ఈ పథకం కింద రేషన్ కార్డుకి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సరుకులను అయితే ఇస్తారు. మరి రేషన్ కార్డులో ఏమేమి ఇస్తారు అవన్నీ కూడా మనకి ఈ వీడియోని తెలుసుకుందాం. ఈ సంక్రాంతి కనుక ప్రతి మహిళకు కూడా చీరలు అందించే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే సలహాలు అయితే తీసుకుంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఆనందాన్ని పంచడమే కాకుండా ఈ పండుగను ప్రత్యేకంగా అలంకరించి నిజంగా అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. మళ్ళీ ఇది సంక్రాంతి కానుకగా ఏపీ ప్రభుత్వం మళ్ళీ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. పాత రేషన్ కార్డులు కూడా అప్డేట్ చేస్తారు. సంక్రాంతి తర్వాత డిజైన్స్, కలర్స్ అన్ని మార్చి పాత రేషన్ కార్డు ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అయితే అందరికీ ఇవ్వబోతున్నారు. అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా సబ్సిడీ ద్వారా నిత్యావసర వస్తువులు ఇచ్చే విధంగా రేషన్ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం తప్పనిసరిగా నివాస నమోదు అనేది చేయించుకోవాలి. కొత్తగా పెళ్ళైన దాంట్లో మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకు సంక్రాంతి కానుకగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు తాజా సమాచారం. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో మీరు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తిగా ఉచితమని వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.